దేవుడా, ఈ వ్రతానికి ఎలాంటి అవిఘ్నాలు కలగకుండా సక్రమంగా జరిగేలా దీవించు తండ్రి. సార్, ఇది పోలీస్ స్టేషన్ కాదు. ఇక్కడేం చేస్తున్నారు? ఇది యాక్చువల్లీ మా ఫ్యామిలీ వ్రతం. మీరేంటి ఇక్కడ? ఇక్కడ నాకు కూడా ఒక వ్రతం ఉంది, కానీ ఈ టైప్ కాదు, వేరే రకం. వన్ మోర్ థింగ్, ఈ గుళ్ళో పంచామృతం అనేదో ప్రసాదం పెడతారంట. అదంటే నాకు చాలా ఇష్టం. ఓహో, పంచామృతం కోసం పనులు మానుకుని వచ్చారన్నమాట. రే, పోలీస్ మీద జోక్ ఏంట్రా? సార్ హర్ట్ అవుతారు. సార్ మీరు వెళ్ళండి సార్. లోపలికి తీసుకెళ్ళి. రెస్పెక్ట్. రండి సార్. సార్ ప్లీజ్ రండి సార్, రండి. నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. భూమితో ఎలాగైనా వ్రతం చేస్తా. నేను ఆకాశాన్ని తెలిసే ఛాన్స్ ఇవ్వను. చెప్పు భూమి. చెర్రీ, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పు, ఏంటో? ఆ పూజారి గారి దగ్గర ఉన్న వ్రతం బుక్ కొట్టేయాలి. అమ్మ భూమి, వ్రతం బుక్క? అది ఇప్పుడెందుకు? అది చూసే కదా పూజారి గారు వ్రతం చేయించేది. దాన్ని నువ్వేం చేసుకుంటావు? కావాలంటే వ్రతం అయిన తర్వాత కొట్టేస్తాను. వ్రతం జరగకూడదు చెర్రీ, ఆగిపోవాలి. వ్రతం ఆగిపోవాలా? ఎందుకు భూమి? కొంపదీసి అన్నయ్య గగన్ కాదా? మామయ్య వాళ్ళు అనుకుంటున్నట్టు ఆకాశ? అందుకే తన పక్కన కూర్చోకూడదని నేరుగా వాళ్ళకి చెప్పకుండా నువ్వు ఇలా చేస్తున్నావా? అమ్మో, చెర్రీ కూడా నిజం తెలియకూడదు. అయ్యో, అదేం లేదు చెర్రీ, తను గగన్ బావే. వాళ్ళెవరో అన్నారని నువ్వు కూడా అలాగే అనుకుంటావేంటి? నేను క్లారిటీగానే ఉన్నాను. నువ్వు వ్రతం ఆగిపోవాలి అన్నావని నాకు అలా అనిపించింది, అంతే. లేకపోతే గగన్ అన్నయ్య ఆకాశ్ ఎలా అవుతాడు? నీకు తెలుసు కదా, మన రెండు కుటుంబాలు కలవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నిజం అవ్వట్లేదు. ఇప్పుడు ఈ వ్రతం విషయంలో కూడా అదే జరిగింది. ఈ వ్రతం నాన్న ఇష్టపూర్వకంగా చేయిస్తే బాగుండేది చెర్రీ, కానీ నాన్న అనుమానంతోనే ఈ వ్రతానికి ఒప్పుకున్నారు. అందుకే నాకు బాధేస్తుంది. ఆయన నన్ను చేరదీసి నాకు ఆ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి అధికారం ఇచ్చి ఆ ఇంటికి యజమానిని చేశారు. అలాంటి నాన్నకి ఇష్టం లేకుండా నేను వ్రతం చేసుకుంటే అంతకంటే మహాపాపం ఏముంటుంది చెర్రీ? దేవుడు తర్వాత దేవుడు నాన్న అనే నేను నమ్ముతాను. అలాంటి నాన్న అనుమతితోనే కదా ఏదైనా చెయ్యాలి. అది కూడా నిజమే భూమి. నేను ఇక్కడ వీళ్ళకి చెప్పలేను. చెప్పినా అర్థం చేసుకునే బుర్రలు కాదు వీళ్ళవి. నా గురించి బాగా తెలిసిన వాడివి, నన్ను అర్థం చేసుకోగలిగేవాడివి నువ్వే. అందుకే చెర్రీ నీతో చెప్తున్నాను, ఆ బుక్ ని కొట్టేస్తావా ప్లీజ్ చెర్రీ? అయ్యో భూమి, నువ్వు ఇంత చెప్పిన తర్వాత కూడా నేను చేయకుండా ఉంటానా? అవసరమైతే పూజారిని కూడా కొట్టేస్తా. ఇలా చేస్తే స్వామివారి కోపం వస్తుంది. స్వామివారి కోపంలో ఉన్నప్పుడు వ్రతం ఎంత బాగా జరిగినా ఫలితం ఉండదు. మీ అమ్మా నాన్న ఎవరు బాబు? చిన్నపిల్లాళ్ళ జాగ్రత్తగా చూసుకోవాలి ఇతన్ని. నేను చిన్నపిల్లనేం కాదు, నాకు పెళ్ళైంది. మా ఆవిడదిగో అక్కడుంది. వీడి పరువు పోయింది చాలదన్నట్టు నా పరువు కూడా తీస్తున్నాడు. చెర్రీ, మనం ఘనకార్యం చేసినప్పుడు మన ఫ్యామిలీని పరిచయం చేయాలి. ఇలా దొంగతనం చేసినప్పుడు కాదు నాన్న. ఎందుకు ఇలా చేసావు? చెప్పు చెర్రీ, నువ్వు ఇలాంటి చిలిపి పనులు చేయడం ఏంటి? పెద్దమ్మా, వాడికి ముందు నుంచి చేతికి కాస్త దురదెక్కువ. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అయితే పూజారి గారు,
మా చెర్రీ చేసిన పనికి స్వామికి కోపం వచ్చి ఉంటుందంటారా? దివ్యంగా వచ్చిందమ్మా, చాలా కోపం వచ్చి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఏ చిన్న దోషం జరిగినా విపరీతమైన కోపం వస్తుంది. ఆగ్రహంతో స్వామివారు ఊగిపోతారు. పోయి వ్రత విధాన పుస్తకం కొట్టేస్తారా? అంటే పంతులు గారు, అది నేను కూడా ఇంట్లో కలిసి నా భార్యతో వ్రతం చేసుకోవాలని ఈ బుక్ తీసుకున్నాను అంతే. హ. చెర్రీ, అబద్ధం అబద్ధం చెప్తే కళ్ళు పోతాయిరా. అయ్యో మీరుండండి. మన ఫ్యామిలీ మెంబర్స్ ని మనమే దొంగలా చూస్తే ఎలా? పొరపాటు జరిగిపోయింది, తర్వాత జరగాల్సింది చూద్దాం. పూజారి గారు, స్వామివారు ఆగ్రహంతో ఉన్నప్పుడు వ్రతం చేసిన ఫలితం ఉండదు కదా. మా అత్తయ్య మేమిద్దరం చల్లగా ఉండాలని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయించాలనుకున్నారు. ఇప్పుడు స్వామివారు అంత ఆగ్రహంతో ఉన్నప్పుడు మేము వ్రతం చేసిన ఫలితం దక్కదేమో కదా. మా అత్తయ్య కోరిక నెరవేరకుండా వ్రతం చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఈసారికి ఈ వ్రతం క్యాన్సిల్ చేసేసి ఇంకొకసారి పెట్టుకుందాం. సరే, ఇది వ్రతం క్యాన్సిల్ అయిపోయింది. అందరూ బయలుదేరదాం.